ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బత్తాయి రైతులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో అనంతపురం, హైదరాబాదు, ఢిల్లీ మరియు కలకత్తా మార్కెట్ల రేట్లు ఎలా పోయినాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు గమనించినట్లయితే ప్రస్తుతం మనకు మీ తోటలో ఇలాంటి సమస్య ఉన్నట్లయితే దయచేసి ప్రతి ఒక్కరూ సాయిల్ కిట్ వాడుకోండి. ఎందుకంటే వేరుకులు నెమటోడ్స్ వచ్చి చెట్లు చాలా చనిపోతున్నాయండి. కానీ తగిన పరిష్కారం లేక చెట్లు రైతులు పీకేసుకొని కొట్టేయాల్సి వస్తుంది. కానీ ఒక వ్యాక్సినేషన్ కిట్ ద్వారా దీన్ని మనం అందం చేయవచ్చండి. బట్ ఏంటంటే మనం దీన్ని ఎలా వాడుకోవాలంటే మనం ఫస్ట్ ఒక 2 రోజులు మనం నీళ్లు పెట్టాలండి. ఎందుకంటే బెడ్ అంతా తడిసిన తర్వాత మనం సాయిల్ కిట్, వ్యాక్సిన్ కిట్ ఎకరాకు 1800 పడుతుందండి. మనం అది డ్రిప్కి ఇడుచుకుంటే మనకు వేరుకులు నెమటోడ్స్ కంట్రోల్ అయ్యి చనిపోయిన చెట్లు అక్కడే అంతమయ్యి తర్వాత పక్క మొక్కకు రాకోకుండా దీన్ని నిర్మూలించగలుగుతాం. ముఖ్యంగా ఈరోజు చాలా పెద్ద సమస్య అయిపోయిందండి. ప్రస్తుతం ఈ సమస్యకు పరిష్కారం లేక చాలామంది రైతులు చెట్లు పీకేసుకోవాల్సి వస్తుంది. వాటికి మేము రైతు తోటలో మేము వేర్లు తొగి చూపించాము ఎండిపోయిన చెట్లలో. కానీ మాకు వేర్లు అనేది కనపడడం లేదండి. మీరు చూడండి, వీడియోలో మీరు బాగా గమనిస్తారు తొగినట్లయితే. ముఖ్యంగా మన బత్తాయి మార్కెట్లో గమనించినట్లయితే మన అనంతపురం మార్కెట్ వచ్చి ఏం రేట్లు ఏం వేరియేషన్ లేదండి. 23,000 నుంచి 26,000 లోపల పోతుంది. కానీ పులివెందుల మార్కెట్ మాట 31,500 ఆ మాత్రం పోతుందండి రేటు. కావున ప్రతి ఒక్క రైతు దీన్ని దృష్టిలో పెట్టుకొని కాయ సైజు షైనింగ్ కొరకు డిస్ప్లేలో కనపడుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీకు సాయిల్ కిట్ ఆర్డర్ కొరకు డిస్ప్లేలో కనపడుతున్న నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇంకోటండి, మీరు ముఖ్యంగా గమనించినట్లయితే మనకు ఢిల్లీ మరియు హైదరాబాదు, కలకత్తా మార్కెట్. ఢిల్లీలో అయితే మనకు 80-85 పోతుందండి. కలకత్తా రెండు తగ్గిందండి, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి 70-75-80 దాకా పోతుందండి. కలకత్తా మనకు కొంత తగ్గింది అనుకోండి. స్టాక్ అనేది మనకు నిలబడిపోయిందండి. మనకు మోస్ట్లీ మనకు 26-27 బండ్లు వచ్చింటే మనకు ఒక బండి 2 బండ్లు మిగిలిపోయినాయండి. మనకు పైన మార్కెట్ ఇచ్చిన ప్రకారంగా మనం గమనించినట్లయితే మన కలకత్తా కొద్దిగా తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే అక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క రైతు సోదరుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని కాయ సైజు షైనింగ్ తెచ్చుకోండి. హైదరాబాద్ మార్కెట్లో మనకు 60-65-70 దాకా పోతుందండి టాపు. ఇంకోటండి, నేను చెప్పే క్వాలిటీలన్నీ మనకు ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్ మార్కెట్లో మనము 5 క్వాలిటీలు ఉంటాయండి. ఫస్ట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5. నేను వచ్చి గ్రేడ్ 1, గ్రేడ్ 2 రేట్లో చెప్తాను. గ్రేడ్ 4, 5 వచ్చేసి మ్యాక్సిమం మనకు 30,000, 35,000, 40,000 పైన పోతాయండి. కావున దీంట్లో ఈ విభాగాలుగా విభజించారు కాయలు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5. కానీ ప్రతి ఒక్క రైతు దీన్ని బట్టి మన కాయ సైజు తొందరగా తెచ్చుకోవాలి. అలాగే కాయ షైనింగ్, కాయ క్వాలిటీ కొరకు అలాగే డిస్ప్లేలో కనపడిన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీకు సాయిల్ కిట్ ఆర్డర్ కొరకు పైన ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే, మీరు చెట్లు ఫోటోలు పెట్టినట్లయితే మీకు కంపల్సరీగా మేము రిప్లై ఇస్తాము. అలాగే మీరు చెట్లు కాయలు ఫోటోలు పెట్టినట్లయితే మీ ప్రోటోకాల్ మీరు వాడండి. అలాగే మనం గమనించినట్లయితే కే గ్రీన్, రెడ్ అనేది మనకు ఎకరాకు కేజీ చొప్పున కే గ్రీన్ డ్రిప్ స్ప్రేయింగ్ వచ్చి 200 లీటర్లకు 100 గ్రాములు రెడ్ అనేది వాడుకోవాలా. దీని కాస్ట్ వచ్చి కేజీ 250, రెడ్ వచ్చేసి 100 గ్రాములు 600 అండి.